ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తులు సాధారణంగా ఉన్నారు. ఈరోజు జనవరి 31 అంటే శుక్రవారం రోజు తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం SSD టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్స్ లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు గురువారం రోజు 51,349 మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్నటి రోజు 14,082 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,65,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక ఈ రోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని దర్శనానికి సుమారుగా 6 నుంచి 8 గంటలలో దర్శనం అవ్వొచ్చు. SSD టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వొచ్చు. 300 రూపాయలు మరియు 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 4 గంటలలో దర్శనమయ్యే అవకాశం ఉన్నది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, డోంట్ మిస్. ఓం నమో వెంకటేశాయ.